శరణమయ్యప్ప. పంపానదిలో స్నానం చేసి సాక్షాత్ 18 అధిపతి అయిన మూల విరాటిని దర్శనం చేసుకుని తిరిగి వచ్చే మార్గంలో మరొకసారి పంపానదిలో స్నానం చేస్తే అక్కడ వదిలిన పాపాలన్నీ మనకు ముట్టుకుంటాయి, మనం మూట కట్టుకుని తీసుకెళ్తున్నట్టే అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అని ఒక భక్తుడి ప్రశ్న. మంచి ప్రశ్న. స్వామి శరణం. స్వామి, ఎన్నో పుణ్యనదుల జీవనదుల సరిసమానమైనది మన పంపానది. ఈ పంపానది తీరాన సాక్షాత్తు శ్రీ ధర్మశాస్త్రుడు అయ్యప్ప మణికంఠ రూపంలో పందలరాజుకు దొరుకున్న పుణ్యస్థలం. ఈ పంపానది తీరాన అయ్యప్ప స్వామి చరిత్ర భాగంగా ఇంద్రాది దేవతలు సంచరించిన మార్గమే ఆ పంపానది. అలానే పంపానది చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో అరణ్యం అవటం వల్ల ఆ అరణ్యంలో ఉన్న ఎన్నో వనమూలికల సముదాయంతో కూడిన వృక్షాలు, ఆ వృక్ష వేర్లలో నుంచి పారుజారుతూ ఆ పంపానదిలో ఎన్నో వనమూలికలతో నీరు నిక్షిప్తమై ఉంటుంది. అందుకే మనం అంటాము సర్వరోగ నివారణ ధనవంత మూర్తే శరణమయ్యప్ప. శరణఘోషాలు, ఆ శరణఘోష పుట్టిందే ఈ పంపానది వల్ల. సర్వరోగ నివారణ ధనవంత మూర్తే శరణమయ్యప్ప. కాబట్టి మనము స్వామిని తలిచి తలిచి అలిచి అలిచి నింగి నేల నువ్వేనంటూ శరణమయ్యప్ప శరణమయ్యప్ప అంటూ 5 కొండలు ఎక్కే స్వామిని దర్శనం చేసుకుంటాము. ఆ తిరుగు ప్రయాణములో శరీరము అలసటతో ఆ మహామూలికలతో కూడిన పంపానదిలో స్నానం చేయటం వల్ల ఎంత ఆరోగ్యము, మహాభాగ్యము. స్వామి, ఈ మధ్యకాలంలో కూడా నేను చాలామంది చూస్తున్నాను పంపానదిలో స్నానం చేయకూడదు, తిరుగు ప్రయాణం అంటున్నారు. అసలు వాస్తవంకి వస్తే పొలిమేరలో మన 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 నివాసం ఉన్న ఊళ్ళో పొలిమేరలో ఏ దేవస్థానంకి వెళ్ళినా కాలు గడుక్కోకుండా మన ఇంటికి కానీ లేక మన వ్యాపార సంస్థలకు కానీ వెళ్తే మంచిది. కానీ ఎన్నో పొలిమేరలు ఎన్నో నదులు దాటుకుంటూ శబరిమలకి వెళ్తాం, అక్కడ ఎన్నో పుణ్యస్నానాలు చేస్తాం. తిరుగు ప్రయాణంలో కూడా ఎన్నో పుణ్యస్నానాలు చేస్తామే. అంటే తిరుగు ప్రయాణంలో ఏ నదిలోనే స్నానం చేస్తే మనకేదన్నా మలినం అతుక్కునిద్ది, లేకపోతే ఈ పాపాలు అంటుకుంటేనే ఆలోచన. ఒక్క నిమిషం స్వామి, అదేనా డస్ట్బినా? పంపానది ఒక డస్ట్బినా? పనికిరాని వ్యర్థ నీరు చేరే కాలవ, చెడు కాలవ. అంటే మనకి ఇష్టమైతే పాపాలన్నీ ఆడ పాడేసినట్టు మన జోలో పెట్టుకున్న పాపాల జోలో పెట్టుకుని పాడేయడానికి. పాపాలు ఎలా పోతాయంటే స్వామి, ఏ దీక్షను సరే నియమ నిబంధనతో చేస్తూ తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఆ తల్లిదండ్రుల యొక్క దీవెనలు మరియు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఎన్నో పుణ్యనదులు స్నానం చేస్తుంటే మనకి ఉన్న వివిధ దోషాలు మొత్తం పోతాయి స్వామి. వాటంటే అయ్యే పోతాయి, అంతేగాని మన జోలు పెట్టిన పాపాలాగా పోసేయటం కాదు, పాడేయటం కాదు. అవి మన జోలు పెట్టుకోం. మనం చేసే పాప పుణ్యాల వల్లే ఆ దోష నివారణ జరిగిద్ది. అలానే స్నానం చేయకూడదు, స్నానం అలానే ఊరు వెళ్ళిపోతారా? ఎన్నో బస్సుల్లో ఎన్నో ట్రైన్లో ఎంతోమంది మన తాకుతూ వాళ్ళ మధ్యలో మనం వెళ్తూ కాలకృత్యాలు తీర్చుకుంటూ మనం వెళ్తామే. స్నానం చేస్తే పాపాలు వస్తాయి అంటారు, కానీ స్నానం చేయకుండా వెళ్తూ మధ్యలో కాలకృత్యాలు తీసుకోరా? బెరడేసుకుని కూర్చుంటారా? కాదుగా. మన వ్యవహారం అందేగా. కావలసినవి తింటాము, కావలసినవి అక్కలేని వదులుతూ ఉంటాము. స్వామి గుర్తుంచుకోండి స్వామి, ఇది పుణ్యనిధి. కొంతమంది తెలియక వాళ్ళు భవిష్యత్తులో గురుస్వాములు ఇలా వాళ్ళ శిష్యులతో చేపిస్తున్నారు. మరొక చిన్న సందేశం స్వామి, ఆ అయ్యప్ప స్వామి పంపానదిని డస్ట్బిన్ లాగా తీసేసిన మాలు, అంటే మాల అసలు మార్గ మధ్యలో తీయకూడదు, కానీ మార్గ మధ్యలో మాల తీసేయటం, లేకపోతే నల్లటి వస్త్రాలు మొత్తం డస్ట్బిన్ లాగా పంపానదిలో వేసేయటం, పంపానది మలినం చేస్తున్నారు స్వామి. ఇది గ్రహించండి. వాస్తవం అది. మనం మాల వేసుకున్నప్పుడు మొదటి రోజు నుంచి ఎలా దీక్షలో ఉంటామో తిరుగు ప్రయాణం దాకా అంతే దీక్షలు ఆ విధంగానే ఉండాలి. అలా అయితే మనకు ఎంతో పుణ్యం స్వామి. ఎన్నో దేవదర్శనాలు చేసుకుని తిరిగి వచ్చి ఆ పొంగలు వండుకొని తిన్న తర్వాత మహాపుణ్యం. మధ్యలో పంబలో స్నానం చేస్తే తిరిగి చేస్తే పాపాలు వస్తాయి, అది చాలా తప్పు స్వామి. స్వామి శరణం. పంపానదిలో తిరుగు ప్రయాణంలో స్నానం చేస్తే మన బాడీలో ఉన్న వివిధ దోషాలన్నీ పోవడమే కాకుండా ఆ వనములతో కూడిన నీరు కాబట్టి మన శరీరంకి ఎంతో ఆరోగ్యపరం. సర్వరోగ నివారణ ధర్మంతమూర్తే శరణమయ్యప్ప. ఒక పని చేసిన తర్వాత ఇంటికి వచ్చి అలసటగా ఉండే స్నానం చేస్తే మనసు, మనిషి, శరీరము ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలానే తిరుగు ప్రయాణంలో పుణ్యంలో స్నానం చేయటం వల్ల ఎంత మహాభాగ్యం స్వామి. స్వామియే శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.